తెలంగాణలో భూభారతి పోర్టల్ సర్వర్ డౌన్ అయింది. దీంతో భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు రాష్ట్రంలో భూభారతి పోర్టల్లో యూజర్ ఛార్జెస్ ని పెంచింది ప్రభుత్వం. తెలంగాణలో భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్ సర్వర్ సాంకేతిక కారణాలతో మొరాయించడమే దీనికి ప్రధాన కారణం. మంగళవారం ఉదయం నుంచి పోర్టల్ పనిచేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కావడంతో రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద జనం పడిగాపులు కాస్తూ ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన కొనుగోలుదారులు, అమ్మకదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మ్యూటేషన్లు, స్లాట్ బుకింగ్, ఈజీ డౌన్లోడ్ వంటి సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండిపడింది. సర్వర్లపై ఒక్కసారిగా ఒత్తిడి పెరగడం వల్ల లేదా సాంకేతిక సమస్యల వల్ల ఈ అంతరాయం ఏర్పడి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో భూభారతి పోర్టల్ యూజర్ ఛార్జీలు పెంచింది ప్రభుత్వం. అయితే ఛార్జీల పెంపునకు ముందే కొందరు వినియోగదారులు స్లాట్ బుక్ చేసుకున్నారు. అర్ధరాత్రి ఛార్జీల పెంపుతో వినియోగదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పెరిగిన ఛార్జీలు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది.